ఫ్రెండ్స్, గత 2-3 డేస్ నుంచి మనకు ఇండిగో ఎయిర్లైన్స్ పూర్తిగా బంద్ అయిపోయింది. ఫ్లైట్స్ ఇండిగో విమానాలు అసలు తిరగడమే లేదు. మొత్తం కంప్లీట్గా దే ఆర్ గ్రౌండెడ్. సో ఫలితంగా వందలాది విమానాలు, వాటికి బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు, సో వీళ్ళంతా ఈ అన్ని ఎయిర్పోర్ట్స్లో ఆహాకారాలు చేస్తూ పెద్ద పెద్ద మనకు వాళ్ళ ఎన్నో ఇంపార్టెంట్ కార్యక్రమాలకు పోయేవాళ్ళు మనకు ఈ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, ఎందుకంటే తొందరగా పోవచ్చు అని. సో వాళ్ళందరి కార్యక్రమాలన్నీ మరి చాలా వాళ్ళకు అప్సెట్ అయిపోయినాయి. దే ఆర్ ఆల్సో వెరీ మచ్ అప్సెట్ అండ్ యాంగ్రీ. ఈ సందర్భంగా మనము మోడీ గారి ప్రభుత్వానికి, బీజేపీకి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ వాజ్పేయి గారితో సహా బీజేపీ మన ఒక పాలసీ విధానం ఏంటంటే ప్రతిదాన్ని ప్రైవేటీకరించాలి. ప్రభుత్వ రంగ సంస్థలు నడపాల్సిన బాధ్యత మనది కాదు. అది అదానీ, అంబానీ, ఈ జిఎంఆర్ ఇలాంటి వాళ్ళదే. మనకు ఎంత అవసరం లేదు. మనము కేవలం గుడులు మందిరాలు, దేవుళ్ళు చూసుకుంటే సరిపోద్దనేది ఈ బీజేపీ ఆలోచన విధానం మొదటి నుంచి అలాగే ఉంది వాళ్ళది. ఎందుకంటే మోడీ గారే కాదు, వాజ్పేయి గారి టైంలో ఈ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అంటే ఈ ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరణ చేయడానికి ఒక మంత్రిత్వ శాఖను కూడా పెట్టాడు ఆయన, ఇంకా గొప్పగా. సో ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక ప్రైవేట్ వ్యక్తికి నువ్వు అప్పచెప్తే ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇండిగో అయిన పరిస్థితి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లన్నీ చాలా జిఎంఆర్ దగ్గర ఉన్నాయి. సపోజ్ అతను ఏదన్నా రేపు బంద్ చేస్తే మొత్తం ఎయిర్ ట్రాఫిక్ అంతా బంద్ అయిపోద్ది, నువ్వేం చేయలేవు. అలాగే ఈ ఆల్ సీ పోర్ట్స్ అన్నీ అదానీ దగ్గర ఉన్నాయి. రేపు ఏదైనా అదానీ నచ్చకపోతే, పని చేయకపోతే సీ పోర్ట్లకు ఒక షిప్ రాదు. సో ఇది చాలా దారుణమైన విషయం. ఈ బీజేపీకి ఎందుకు ఎలాంటి ఆలోచన వస్తుందో తెలియదు. వీటిని నేషనలైజ్ చేయాలి. మనకు ఒరిజినల్గా ఎలా అయితే ఉన్నాయో నేషనలైజేషన్, ఆ పద్ధతిలోనే వీటిని తిరిగి పునరుద్ధరిస్తే కానీ. ఇప్పుడు ఎందుకంటే ఇండిగో లేకపోతే వందలాది ఫ్లైట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఏంటి, 4,000, 5,000 రూపాయలు ఛార్జ్ అయ్యి ఇప్పుడు 12,000, 20,000 తీసుకుంటున్నారు. ఎవరు దీనికి బాధ్యులు? ఆలోచించాలి ప్రజలు. థ్యాంక్ యూ.